హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీ ఎడిసన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏంటి అక్క చీరలు చేతిలో పట్టుకుంది అనుకుంటున్నారా? మొన్న చీరలు తీసుకున్నా, కొన్ని మీషోలో కొన్ని బయట, అవేంటో చూపిస్తాను. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి, తక్కువ బడ్జెట్ లో వచ్చాయి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మొన్న హన్మకొండకు వెళ్ళా అని చెప్పా కదండి, అదే అండి మా మర్ది కొడుకు పుట్టినరోజుకి. అప్పుడు వెళ్ళినప్పుడు చిన్న షాపింగ్ మాల్ కి వెళ్ళాను. అక్కడ కొన్ని చీరలు నచ్చి తీసుకున్నాను, ముఖ్యంగా నా కోసం. మళ్ళీ ఇప్పుడు వచ్చేది దసరా కదా, మా సైడ్ దసరా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు నేను వేసుకున్న టాప్ కూడా అదే షాపింగ్ మాల్ లో తీసుకున్నాను. నాత్రం చూడండి, దీనికి ఎన్నుకున్న కవర్స్ కూడా చింపడమే మర్చిపోయాను. ఇక ఇప్పుడు నేను పట్టుకున్న చూడండి, ఈ సారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగొస్తుందని. నేను 266కే ఈ శారీ అయితే తీసుకున్నాను. మామూలుగా మీషోలో దీని రేట్ వచ్చేసి 366 ఉంది. కాకపోతే నేను ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేశానమాట, అందుకే 100 రూపీస్ అయితే నాకు డిస్కౌంట్. మీషోలో నేను శారీ సెలెక్ట్ చేసినప్పుడు సేమ్ కలర్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ బయట కూడా అలాగే వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా. ఫోటో ఇక్కడ పైన చూపిస్తాను చూడండి, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకొకటండి, మీరు మీషోలో ఎప్పుడైతే ఆర్డర్ చేస్తారో ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేసేయండి. అలాగైతే మనకి మనీ చాలా సేఫ్ అవుతున్నాయి. నాకైతే 100 రూపీస్ సేఫ్ అయ్యాయి. మీరు ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేస్తారా లేదంటే వచ్చిన తర్వాత మనీ ఇస్తారా, అది కూడా కామెంట్ చేయండి. అలా ఎవరైనా చేస్తే మీరు మాక్సిమం మనీ ఆన్లైన్ లో పే చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా డిస్కౌంట్ ఉంటుంది. అలా అయితే కదా శారీ లైట్ వెయిట్ గా, అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు 250కి ఇంత మంచి చీర వస్తుందా చెప్పండి. మీలో ఎవరైనా ఈ చీర ఆన్లైన్ లో చూసి తీసుకోవాలని అనుకుంటే వెంటనే తీసుకోండి, క్వాలిటీ బాగుంది. అసలు నాకైతే నచ్చింది. ఈ చీర పక్కన పెడితే ఇంకా 2-3 చీరలు అయితే తీసుకొచ్చాను అనమాట షాపింగ్ మాల్లో. అవి కూడా నాకు బాగా అనిపించాయి. అంతేకాదు ఆ శారీలలో నాకు ఏమేమి బాగున్నాయో బాగాలేదు కూడా చెప్పండి, ఎందుకంటే వాటిని బట్టి నేను ఏది స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఏది మా అమ్మకి ఇవ్వాలని చెప్పి చూస్తాను. అంటే చాలా ఏం తీసుకురాలేదు, ఒక 4 అయితే తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే మళ్ళీ దసరా వస్తుంది కదా, అంటే మా సైడు బతుకమ్మ, దసరా ఇలా ఈ పండుగ బాగా మంచిగా సెలబ్రేట్ చేస్తారనమాట. ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వచ్చి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఇదేనండి చూడండి, ఎల్లో కలర్ శారీ అయితే మా అమ్మ కోసం అని తీసుకున్నా. ఇదైతే 200 పడింది. ఎందుకంటే రెగ్యులర్గా అమ్మ పనికి వెళ్తుంది కదా, అటు ఇటు చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎటన్నా వెళ్ళినా కూడా కట్టుకోవడానికి బాగుంటుంది రే డైలీ యూస్కి అని చెప్పి తీసుకున్నాను అనమాట. 200 పడింది. అసలు తక్కువ కాస్ట్లో కదా, మామూలుగా ఊళ్ళల్లో చిన్న చిన్న షాపులు పెడతారు కదా, మా అమ్మకి ఏం తెలుస్తుంది చెప్పండి, అంత దూరం ఏం తీసుకొస్తాం పోయి అని చెప్పి ఇక్కడనే ఈ చీర 400 పెట్టి తీసుకుంటుంది అనమాట. ఇది వచ్చి 170 రూపాయలు పడింది. ఎంతైనా బెటర్ కదండి. మామూలుగా ఇప్పుడు పోచమ్మ ఫెస్టివల్ వచ్చింది కదా, మొన్ననైతే మా అమ్మ 400 పెట్టి చీర తీసుకుంది, అదేం బాగాలేదు అసలు క్వాలిటీ. అందుకే ఇక నేను 4 చీరలు తీసుకున్నా, ఎక్కువేం కాదు. ఎందుకంటే ఫస్ట్ ట్రయల్ అనమాట, మా అమ్మ ఒక పానంగా నచ్చదు, అందుకే ఫస్ట్ అయితే ఇవి తీసుకెళ్దాం, తర్వాత ఏమంటుందో చూసి మళ్ళీ తీసుకెళ్ళొచ్చులే అనుకున్నాను. ఇవి వచ్చి కొంచెం క్వాలిటీగా తీసుకొచ్చాను అనమాట. ఒకటి మా అమ్మకి, ఒకటి నాకని. 349 రూపీస్ పడింది. ఇలా అంచొచ్చి ఇట్లా పూలు వచ్చిందనమాట. మెత్తగా ఉంది శారీ అయితే. నాకు ఎక్కువ శారీస్ గురించి అయితే పెద్దగా తెలియదండి, ఇప్పుడిప్పుడే శారీస్ కట్టుకోవాలనుకుంటున్నాను. చెప్పండి నాకు ఈ శారీ బాగుందా లేదంటే ఇలాగే సేమ్ గ్రీన్ కూడా వచ్చిందనమాట, అది బాగుందా చెప్పండి, ఎందుకంటే దాన్ని బట్టి నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను. 349 రూపీస్కి ఈ శారీ అయితే నాకు వచ్చింది. చాలా హ్యాపీ. అసలు కూడా చాలా బాగుంది. మీరు ఇలాంటి శారీస్ ఆల్రెడీ ఎప్పుడో యూజ్ చేసి ఉంటారు కదా, ఇది ఓల్డ్ మోడలే, అంటే చాలా రోజులు అయిపోయింది ఈ మోడల్ వచ్చి. కాకపోతే ఎక్కువ ఇదే మోడల్ కట్టుకుంటున్నారు కదా అందరూ అని చెప్పి, సరే నాకు ఒక్కటి కూడా లేదు అని చెప్పి అమ్మకి నాకి అయితే తీసి. ఇవే కాదండి, మీషోలో నేను 2 టాప్స్ కూడా బుక్ చేశాను, అవి వచ్చినాక మీకు చూపెడతానమాట. అండ్ ఈ శారీ ఎలా అనిపించింది మీకు తప్పకుండా కామెంట్ చేయండి. అవును, ఇలాంటి మోడల్ మీరు కూడా యూజ్ చేసే ఉంటారు కదా, చేస్తే కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోదు. అంచు బాగుంది కదా, పెద్ద పెద్ద పూలు వచ్చి అంచు వచ్చి బాగుంది. నిజం చెప్పాలంటే నాకు ఇప్పటి వరకు శారీ మంచిగా కట్టుకోవడం రానే రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇంకొక పీస్ అండి, గ్రీన్ కలర్ది. అది బాగుందా ఇది బాగుందా ఖచ్చితంగా చెప్పాలి మరి. 349 ఇది కూడా. ఇక ఇప్పుడు వచ్చేది దసరా కదండి, అదే చెప్పాను కదా దసరా బాగా చేస్తారని. మళ్ళీ దసరా ఒక నెల రోజులు ముందున్నదనంగా, నెల అంటే నెల కాదులేండి, ఒక 20 డేస్ 15 డేస్ ముందున్నదనంగా నేను వెళ్ళి షాపింగ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మరి ఎలా ఉంటుందో అప్పటి వరకు మనీని బట్టి ఆలోచించాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చాను కదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఫంక్షన్కి వెళ్ళకున్నా కూడా ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఫంక్షన్కి రాకుంటే ఎలా అని చెప్పి అంటారు కదా. మెయిన్గా ఫంక్షన్స్కి అటు ఇటు వెళ్ళాలంటే శారీస్ కూడా తప్పనిసరి కదా, అందుకే ఒక్కొక్కటి అయితే తీసుకుంటున్నాను. మామూలుగా శారీస్ ఉన్నాయి కానీ పంజాబ్లోనే వదిలేసి వచ్చాను. మళ్ళీ కొన్ని అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. ఈసారి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కొన్ని శారీస్ ఇవి కొంచెం తీసుకొచ్చుకుందామని చెప్పి అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లో కూడా కొన్ని శారీస్ తోటే వీడియోస్ చేయాలనుకుంటున్నాను అనమాట. అందుకే డ్రెస్సెస్ కంటే శారీసే ఎక్కువగా తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాను. మెయిన్గా నాకు ఎందుకోనండి ఈ శారీ అయితే ఫుల్గా నచ్చేసింది. అసలు కట్టుకున్నప్పుడు కూడా పక్కా మీతో షేర్ చేసుకుంటాను.
తీసుకుంటాను. నేను చాలా రోజుల నుంచి ఈ శారీ అయితే మీషోలో చూస్తున్నాను, కానీ క్వాలిటీ ఇంత బాగా వస్తుందో లేదో అని చెప్పి కొనడం మానేస్తున్నాను అనమాట. డేర్ చేసి కొనేసాను, కానీ చీర మాత్రం చాలా బాగా వచ్చింది. మీకు ఈ 5 చీరల్లో ఏ చీర మంచిగా అనిపించింది, మంచిగా అనిపించలేదో కూడా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోద్దు. ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, సరేనా? బాయ్ బాయ్.